గరికపాటి గారు ఒకసారి ప్రవచనం ఇస్తూ ఒక మాట అన్నారు. ఒక పాత్రని మనం కొంతసేపు నడిపించాలి, ఆ తర్వాత ఆ పాత్రే మనం నడిపిస్తుంది. సో ఫస్ట్ నేను కథ రాసేటప్పుడు హీరో క్యారెక్టర్స్ని డిఫైన్ చేస్తాను ప్రాపర్గా. ఇతను ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడు, ఇతను అమ్మనంతో ఎలా ఉంటాడు, ఇతను విలన్తో ఎలా ఉంటాడు, ఇతను ఇంకోటితో ఎలా ఉంటాడు. ఒక క్యారెక్టర్స్ని డిఫైన్ చేసిన ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్స్ని మనం నడిపించుకుని తీసుకెళ్తుంది. సో నా అన్ని ఎప్పుడు హీరో క్యారెక్టర్స్ని బేసిక్ సినిమాలే ఉంటాయి బేసిక్గా. అలా హీరో అనేది ఒక లైవ్ వైర్లో ఉంటుంది ఎప్పుడు. సో అది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను బేసిక్గా. అట్ ది సేమ్ టైం ఒక దాని ఏమంటారు సీన్ని బూస్ అప్. నేను రాసుకున్న సీన్ ఒక 25% ఉంటే అతని పర్ఫార్మెన్స్ ఒక 50-60% తీసుకెళ్ళాలి. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇంకో టేకింగ్ అన్ని తోడైతే అప్పుడు 100% రీచ్ అవుతాను బిలీవ్ చేస్తాను. సో పేపర్ మీద దాన్ని ఎలివేట్ చేసే హీరో ఎవరు అని చూస్తుంటాయి ఇప్పుడు నేను బేసిక్. థ్యాంక్స్ అన్న, మాకు మీరు చెప్పారు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మేము ఆ మైండ్లో పెట్టుకుంటాం. మీరు రాసిన పాత్రకి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు మౌల్డ్ అవుతుంది. అండ్ అనిల్ అన్న, మీరు ఇప్పుడు జనరేషన్కి మీరు ఒక జంజాల ఈవీవి సత్యనారాయణ వాళ్ళు, తర్వాత మా జనరేషన్కి వాళ్ళ జనరేషన్కి వాళ్ళైతే ఇప్పుడు మా యంగ్స్టర్స్కి అనిల్ రావిపూడి. కామెడీ అంటే మాకు గుర్తొచ్చేది అనిల్. సో మీరేం చూస్తారన్న ఒక యాక్టర్లో? హరీష్ శంకర్ గారి దగ్గర ఒక టైప్ ఆఫ్ ఇందా చెప్పాను కదా, దూకుడు కూడా ఒక అగ్రెసివ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో అది ఆయన క్యారెక్టర్లో క్లియర్గా కనబడుతుంది. కేర్ చేయరు ఎవరు. నా దాంట్లో కొద్దిగా చిన్న ఫన్ టచ్, నేను కొద్దిగా హ్యూమరస్గా ఉంటూ ఉంటాను. సో అట్లా ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా, అది ఎక్కువగా రాసేటప్పుడు తెలియకుండా ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉందో అలా ఉంటుందో అలా రాత. సో అది డైరెక్టర్స్ హీరోలకి అడాప్ట్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. సో మేబీ నేను చిన్నప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పింది. బేసిక్గా నేను ఆ క్యారెక్టరేషన్ ఎక్కువగా మహేష్ బాబు గారిలో, అల్లు అర్జున్లో ఎక్కువ చూశాను. నేను ఒకసారి చెప్పే కూడా మహేష్ బాబు గారి గురించి చెప్తూ, పాదరస ఒరబడి నరనరమే విశ్వరాశడి దూకుల్లో ఆ లైన్ ఆయనకి సరిపోద్ది అని చెప్పారు. అంటే ఇప్పుడు మన బ్యానర్లో సీతమ్మకిలో చూస్తే మహేష్ బాబు గారిలో ఒక శ్రీకాంత్ అడ్డాలని చూస్తాం. సీనువైట్ల గారి సినిమాలో సీనువైట్ల గారి మోడలేషన్ కనిపిస్తుంది. ఓకే చూసినప్పుడు జగన్ గారి మోడలేషన్ కనిపిస్తుంది. సో ఏ డైరెక్టర్ తగ్గట్టుగా డైరెక్టర్ అతను ఈజీగా మౌల్డ్ అయిపోతుంటాడు, ఈజీగా ఓన్ చేసుకుంటాడు డైరెక్టర్ని. దట్ ఈస్ ద సుప్రీం క్వాలిటీ ఫర్ ఎనీ యాక్టర్. సో అది ఇందాక హరీష్ అన్నట్టు రాసే మాదెంత ఉందో దానికంటే గొప్పతనం చేసే హీరోస్. కరెక్ట్. ఎందుకంటే ఒక పూరి గారితో చేసినప్పుడు, వెంటనే ఒక త్రివిక్రమ్ గారితో చేసినప్పుడు, సుకుమార్ గారు, వాళ్ళు హీరోలు డిఫరెంట్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అడాప్ట్ అవుతున్నారు చూసారా. సో ఆ హీరోలది కూడా చాలా గ్రేట్నెస్. ఈ డైరెక్టర్ ఏం అడుగుతున్నాడు, సో అతని దాంట్లో ఉన్న ప్లస్ ఏంటి, అది తీసుకుని వాళ్ళు పెర్ఫామ్ చేయడం అనేది దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద యాక్టర్స్. ఆ రెండు సింక్ అయితే వండర్స్ జరుగుతాయి. ఏది నాన్ సింక్ అయినా. థ్యాంక్ యూ అన్న, ఇంత మంచి ఇది ఎప్పుడు నేను బ్రెయిన్లో పెట్టుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. నా ఇన్ఫర్మేషన్ నేను తీసేసుకుంటాను.